ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము డిసెంబర్ నెల 8వ తారీఖు 2025. లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనము. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనమందరము చాలా సంతోషకరమైన క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా. అవును, క్రిస్మస్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది కన్య మరియా. అవును, రక్షకునికి జన్మ ఇచ్చిన గొప్ప తల్లి ఆమె. యేసు మన రక్షకుడు. యేసు అనే పేరుకు రక్షకుడని అర్థము. యేసు ఒక్కడే మనల్ని రక్షించగలరు. ఆయన మనల్ని నాశనం నుండి రక్షిస్తారు. ఆయన మర్త్య శరీరం నుండి మనల్ని రక్షిస్తారు. ఆయన ఈ తాత్కాలిక ప్రపంచం నుండి మనల్ని రక్షిస్తారు. ఆయన తన రక్తం ద్వారా మనకు నిత్య జీవాన్ని ఇస్తారు. యేసు మన పాపాల కోసం చనిపోయారని మరియు మృతులలో నుండి లేచారని ఎవరైతే నమ్ముతారో వారు రక్షింపబడతారు. చాలామంది క్రైస్తవులకు క్రిస్మస్ అంటే వేడుకలు మరియు ఆనందం కోసం మాత్రమే. అయితే క్రిస్మస్ అంటే అసలు అర్థం తెలిస్తే ప్రతిరోజు మనకు క్రిస్మస్. మనం డిసెంబర్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. బదులుగా మనం యేసు రక్తం ద్వారా రక్షించబడ్డామని మనము విశ్వసిస్తున్నాము. ప్రార్థిద్దామా. ప్రియమైన తండ్రి, మరొక కొత్త వారంను బట్టి వందనాలు ప్రభువా. ఈ వారం అంతటా మీరు మాకు ముందుండి నడిపించండి. మా అస్వస్థతగా ఉన్న శరీరాలను స్వస్థపరచండి. ఎవరైతే ఇబ్బందుల్లో, బాధల్లో, కష్టాల్లో ఉండి మొరపెడుతున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి ప్రార్థనలు ఆలకించి ఇబ్బందులు తొలగించండి. అవును ప్రభువా, మీ రక్షణానందాన్ని ఈ యొక్క గొప్ప క్రిస్మస్ సీజన్లో ఇతరులతో పంచుకునే కృప మాకందరికీ అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్షకుని ద్వారా రక్షించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.